బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ అభిమానులకి బిగ్ షాక్ తగిలిపోతోంది. తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అల్లు అర్జున్ అభిమానులపైన కేసులు నమోదు చేయబోతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో సీఎం రేవంత్ ను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన చర్యలు ఉండబోతున్నాయి. మా హీరోని అరెస్ట్ చేస్తారంటూ ట్వీట్లు చేశారు. వారంతా కూడా అభ్యంతరకర పోస్టులు పెట్టారు. అయితే ప్రస్తుతం పోలీసులు వారిపై సీరియస్ గా ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రినే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి పైన పోలీసుల పైన విచక్షణరహితంగా తిడుతూ ట్వీట్లు చేసిన వారిపైన వీడియోలు చేసిన వారిపైన పోలీసులు ఇప్పుడు కుపారమబోతున్నారు. అల్లు అర్జున్ అభిమానులకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాల ఖాతాల్లో ఎవరెవరైతే ఈ రకంగా చర్యలకు పాల్పడ్డారో వారిపైన ఫోకస్ పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రస్తుతం వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఎస్, అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పెద్ద ఎత్తున రాజకీయం కూడా జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు పైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇటువంటి చర్యకు ఒడిగడుతున్నంతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఏకంగా అక్కడితో చాలదన్నట్టుగా అల్లు అర్జున్ అభిమానులు కూడా వీడియోలో తిడుతూ ట్వీట్ల పరంగా మీమ్స్ క్రియేట్ చేయడాలు, లేకపోతే బూతులతో రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఆ అకౌంట్ల పైన, ఆ వ్యక్తుల పైన తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. వారందరిపైన కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర ఇస్తారు. ఎస్ రవిచంద్ర, సోషల్ మీడియాలో పోస్టుల పైన పోలీసు ఇంతగా రియాక్ట్ అవ్వాలంటే ఆ వ్యక్తులను ఎలా గుర్తిస్తారు? ముఖ్యంగా తిడుతున్నారు, ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గురించి, పోలీసుల గురించి అసభ్యంగా మాట్లాడుతున్న విషయంలో ఎందుకు ఇంత సీరియస్గా, అంటే సోషల్ మీడియా ఖాతాలను గమనించడం డెఫినెట్గా ఒక టఫ్ విషయమే. సో ఎలా గమనించబోతున్నారు? ఏ రకంగా వారిపై కేసులు నమోదు చేయబోతున్నారు? నెలకొంది. కావాలని ప్రభుత్వ పెద్దలే అల్లు అర్జున్ అరెస్ట్ కు పురికొల్పారు. పోలీసులు అరెస్ట్ చేసేలాగా చేశారు. అలాగే బెయిల్ వచ్చినా కూడా ఒక రోజు రాత్రి జైల్లో ఉండేలాగా చేశారు. దానికి కారణం ప్రభుత్వ పెద్దలే అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అలాగే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ని వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చాలా సీరియస్ గా దృష్టి సారించారు. న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న కేసు విషయంలో ఒకరిని అన్యాయంగా, నిర్దోషిగా కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చట్టరీత్యా నేరం అంటూ అల్లు అర్జున్ అభిమానులు కొంతమంది పెట్టిన పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ విషయంలో ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్ అభిమాన కాదా? ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా దాదాపుగా ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఒక షాక్ తగిలేలాగే ఉందని చెప్పుకోవచ్చు. రవిచంద్ర, అంత ఈజీ విషయం ఏం కాదు. సోషల్ మీడియాలో అనేక ఖాతాలు ఉన్నాయి. చాలా కూడా మనం చూసాం. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన, పోలీసుల పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన అనేక రకాల విమర్శలు గుప్పించారు. మీమ్స్, ఆ ట్రోల్స్ కూడా చూసాం. అంత ఈజీ పని ఏం కాదు. ఎలా గుర్తించబోతున్నారు ఇన్ని సోషల్ మీడియా ఖాతాలని, ఆ వ్యక్తుల్ని? ఇప్పటికైతే సైబర్ క్రైమ్ వాళ్ళ దృష్టికి వచ్చిన వాటిల్లో నుంచి కొన్నిటిని పిక్ చేశారని తెలుస్తోంది. వాటిల్లో ఎవరి అయితే త్వరగా ఈజీగా ఐడెంటిటీ అవుతున్నారో వాళ్ళని ట్రేస్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు, అల్లు అర్జున్ అభిమాన లేదా యాంటీ కాంగ్రెస్ యాక్టివిస్టా అనేది. సో ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అభిమానిగా ఉండి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎవరైతే కించపరుస్తూ హర్టింగ్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళపై త్వరలో చర్యలు తీసుకుంటారు. అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా సైబర్ క్రైమ్ నుంచి మనకున్న సమాచారం. ఇది ఇప్పటికీ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. ఏ అకౌంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఈజీగానే ఐడెంటిఫై అవుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ అభిమానులకైతే ఒక డేంజర్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే పెట్టారో ఈ అల్లు అర్జున్ అరెస్టు టాపిక్ లో ఎవరైతే రేవంత్ రెడ్డిని బాగా కించపరిచారో వాళ్ళకి మాత్రం ఇది ఒక టఫ్ టైమే. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయనేది మాత్రం సైబర్ క్రైమ్ నుంచి మనకున్న సమాచారం. రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద అల్లు అర్జున్ అభిమానులకు ఒక బిగ్ షాక్ తగలబోతోంది. పోలీసులు మీపై నిఘా ఉంచారు. మీరు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కానివ్వండి, రేవంత్ రెడ్డి పైన కానివ్వండి, పోలీసుల పైన దుర్భాష ఆడినా, ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి విధంగా ట్వీట్లు పెట్టినా, పోస్టులు చేసినా మీపైన చర్యలు ఉండబోతున్నాయి. ఇవన్నిటి కూడా ఇప్పటికే పోలీసులు నిఘా వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు
వీరిపైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. వారికి నోటీస్ సర్వ్ చేస్తారా లేదంటే అరెస్ట్ కూడా చేసే అవకాశం కనబడుతోంది. సో ఏదేమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ అభిమానులే కాదు, రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా ఏకమైపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన దుర్భాషలాడుతూ మాట్లాడిన వీడియోలని, అదేవిధంగా పోస్టులను కూడా ప్రస్తుతం పోలీసులు ఓ కంట కనిపెడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ విషయాల్ని ఆ సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. సో త్వరలోనే అందరికీ అరెస్ట్ చేయబోతున్నారు పోలీసులు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. ఎస్, అల్లు అర్జున్ అభిమానులకి ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ కూడా. సో పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అల్లు అర్జున్ అభిమానులకి బిగ్ షాక్ తగిలిపోతోంది. తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అల్లు అర్జున్ అభిమానులపైన కేసులు నమోదు చేయబోతున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో సీఎం రేవంత్ ను తిడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన అల్లు అర్జున్ ఫ్యాన్స్ పైన చర్యలు ఉండబోతున్నాయి. మా హీరోని అరెస్ట్ చేస్తారంటూ ట్వీట్లు చేశారు. వారంతా కూడా అభ్యంతరకర పోస్టులు పెట్టారు. అయితే ప్రస్తుతం పోలీసులు వారిపై సీరియస్ గా ఉన్నారు. ఆ రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రినే గౌరవం లేకుండా ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి పైన, పోలీసుల పైన విచక్షణరహితంగా తిడుతూ ట్వీట్లు చేసిన వారిపైన, వీడియోలు చేసిన వారిపైన పోలీసులు ఇప్పుడు కుపారమబోతున్నారు. అల్లు అర్జున్ అభిమానులకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. సోషల్ మీడియాల ఖాతాల్లో ఎవరెవరైతే ఈ రకంగా చర్యలకు పాల్పడ్డారో వారిపైన ఫోకస్ పెట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు. ప్రస్తుతం వారిపైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. ఎస్, అల్లు అర్జున్ అరెస్టు విషయంలో పెద్ద ఎత్తున రాజకీయం కూడా జరిగింది. అల్లు అర్జున్ అరెస్టు పైన బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇటువంటి చర్యకు ఒడిగడుతున్నంతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఏకంగా అక్కడితో చాలదన్నట్టుగా అల్లు అర్జున్ అభిమానులు కూడా వీడియోలో తిడుతూ ట్వీట్ల పరంగా మీమ్స్ క్రియేట్ చేయడాలు, లేకపోతే బూతులతో రేవంత్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుతూ ట్వీట్లు చేశారు. ప్రస్తుతం ఆ అకౌంట్ల పైన, ఆ వ్యక్తుల పైన తెలంగాణ పోలీసులు ఫోకస్ పెట్టారు. వారందరిపైన కేసులు నమోదు చేసే అవకాశం కనబడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ రవిచంద్ర ఇస్తారు. ఎస్ రవిచంద్ర, సో సోషల్ మీడియాలో పోస్టుల పైన పోలీసు ఇంతగా రియాక్ట్ అవ్వాలంటే ఆ వ్యక్తులను ఎలా గుర్తిస్తారు? ముఖ్యంగా తిడుతున్నారు, ముఖ్యమంత్రిని గౌరవం లేకుండా ముఖ్యమంత్రి గురించి, పోలీసుల గురించి అసభ్యంగా మాట్లాడుతున్న విషయంలో ఎందుకు ఇంత సీరియస్గా, అంటే సోషల్ మీడియా ఖాతాలను గమనించడం డెఫినెట్గా ఒక టఫ్ విషయమే. సో ఎలా గమనించబోతున్నారు? ఏ రకంగా వారిపై కేసులు నమోదు చేయబోతున్నారు? నెలకొంది. కావాలని ప్రభుత్వ పెద్దలే అల్లు అర్జున్ అరెస్ట్ కు పురికొల్పారు. పోలీసులు అరెస్ట్ చేసేలాగా చేశారు. అలాగే బెయిల్ వచ్చినా కూడా ఒక రోజు రాత్రి జైల్లో ఉండేలాగా చేశారు. దానికి కారణం ప్రభుత్వ పెద్దలే అంటూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కొంతమంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, అలాగే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ని వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతున్నారు. దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చాలా సీరియస్ గా దృష్టి సారించారు. న్యాయ వ్యవస్థ పరిధిలో ఉన్న కేసు విషయంలో ఒకరిని అన్యాయంగా, నిర్దోషిగా కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం చట్టరీత్యా నేరం అంటూ అల్లు అర్జున్ అభిమానులు కొంతమంది పెట్టిన పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులు అయితే చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా మానిటర్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అల్లు అర్జున్ విషయంలో ఎవరైతే పోస్టులు పెట్టారో వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేస్తున్నారు. వాళ్ళు ఎవరికి సంబంధించిన వాళ్ళు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అల్లు అర్జున్ అభిమాన కాదా? ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అభిమానులందరూ కూడా దాదాపుగా ఈ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వాళ్ళందరూ కూడా ఒక షాక్ తగిలేలాగే ఉందని చెప్పుకోవచ్చు. రవిచంద్ర, అంత ఈజీ విషయం ఏం కాదు. సోషల్ మీడియాలో అనేక ఖాతాలు ఉన్నాయి. చాలా కూడా మనం చూసాం. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత కాంగ్రెస్ పార్టీ పైన, పోలీసుల పైన, ముఖ్యంగా రేవంత్ రెడ్డి పైన అనేక రకాల విమర్శలు గుప్పించారు. మీమ్స్, ఆ ట్రోల్స్ కూడా చూసాం. అంత ఈజీ పని ఏం కాదు. ఎలా గుర్తించబోతున్నారు ఇన్ని సోషల్ మీడియా ఖాతాలని, ఆ వ్యక్తుల్ని? ఇప్పటికైతే సైబర్ క్రైమ్ వాళ్ళ దృష్టికి వచ్చిన వాటిల్లో నుంచి కొన్నిటిని పిక్ చేశారని తెలుస్తోంది. వాటిల్లో ఎవరి అయితే త్వరగా ఈజీగా ఐడెంటిటీ అవుతున్నారో వాళ్ళని ట్రేస్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు, అల్లు అర్జున్ అభిమాన లేదా యాంటీ కాంగ్రెస్ యాక్టివిస్టా అనేది. సో ఆ నేపథ్యంలోనే అల్లు అర్జున్ అభిమానిగా ఉండి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ఎవరైతే కించపరుస్తూ హర్టింగ్ గా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళపై త్వరలో చర్యలు తీసుకుంటారు, అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా
సైబర్ క్రైమ్ నుంచి మనకున్న సమాచారం. ఇది ఇప్పటికీ టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. ఏ అకౌంట్ ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా ఈజీగానే ఐడెంటిఫై అవుతున్న ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ అభిమానులకైతే ఒక డేంజర్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే పెట్టారో ఈ అల్లు అర్జున్ అరెస్టు టాపిక్ లో ఎవరైతే రేవంత్ రెడ్డిని బాగా కించపరిచారో వాళ్ళకి మాత్రం ఇది ఒక టఫ్ టైమే. ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు ఉంటాయనేది మాత్రం సైబర్ క్రైమ్ నుంచి మనకున్న సమాచారం. రైట్ రవిచంద్ర, సో మొత్తం మీద అల్లు అర్జున్ అభిమానులకు ఒక బిగ్ షాక్ తగలబోతోంది. పోలీసులు మీపై నిఘా ఉంచారు. మీరు అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన కానివ్వండి, రేవంత్ రెడ్డి పైన కానివ్వండి, పోలీసుల పైన దుర్భాషలాడినా, ఇష్టానుసారంగా వ్యవహరించేటువంటి విధంగా ట్వీట్లు పెట్టినా, పోస్టులు చేసినా మీపైన చర్యలు ఉండబోతున్నాయి. ఇవన్నిటి కూడా ఇప్పటికే పోలీసులు నిఘా వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు వీరిపైన చర్యలు తీసుకునే అవకాశం కనబడుతోంది. వారికి నోటీస్ సర్వ్ చేస్తారా, లేదంటే అరెస్ట్ కూడా చేసే అవకాశం కనబడుతోంది. సో ఏదేమైనా కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత ఒక్కసారిగా అల్లు అర్జున్ అభిమానులు రెచ్చిపోయారు. అల్లు అర్జున్ అభిమానులే కాదు, రాజకీయంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా ఏకమైపోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన దుర్భాషలాడుతూ మాట్లాడిన వీడియోలని, అదేవిధంగా పోస్టులను కూడా ప్రస్తుతం పోలీసులు ఓ కంట కనిపెడుతూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ విషయాల్ని ఆ సోషల్ మీడియా ఖాతాలకు సంబంధించి సమాచారం సేకరిస్తున్నారు. సో త్వరలోనే అందరికీ అరెస్ట్ చేయబోతున్నారు పోలీసులు. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనుకోవచ్చు. ఎస్, అల్లు అర్జున్ అభిమానులకి ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్ కూడా. సో పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం పైన మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.